योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना श्रद्धावान् भजते यो मां समे युक्ता तमो मतः। అర్జున, యోగులందరిలోనూ ఎవడైతే శ్రద్ధాభక్తులు కలిగి ఆత్మవిశ్వాసంతో దృఢచిత్తంతో న్యాయంగా మనసు నిలిపి సదా నన్నే భజించును వాడే పరమశ్రేష్ఠుడు అనబడను. मय्यासक्ता मनं पार्थां योगन्तं युजल्मतर्षयः असंशयं समाग्रहं यदा ज्ञानस्य तस्सृणु ज्ञानं तेहं सविज्ञानं मिदमौयशेषतं यदज्ञानेव भूयो यत् ज्ञानत्वमवशिष्यते। मनुष्याणां सहस्रेषु कच्चित् तत्सिद्धये यततामपि सिद्धानां मनुष्याणां सहस्रेषु कच्चिदन्तसिद्धये यततामपि सिद्धानां तच्चिन्मां येति तत्त्वतः। भूमिरापो अनलो वायुः तं मनो बुद्धिरेव च अहंकार इति यन्मे भिन्ना प्रकृति रष्टदः अपर्मेयमितं न्यासं प्रकृतिं विधि मे परं जीवभूतं महाबाहो ययेदं धार्यते जगत्। పార్థ, నీ మనస్సు నాయందే లగ్నం చేసి ఆత్మను విభూతిని పొందినవాడవై యోగము అభ్యసించుము. నన్ను ఆశ్రయించిన వాడవైన నీకు నిస్సందేహముగా నన్నెట్లు సంపూర్ణముగా తెలుసుకొనగలవో తెలిపెదను వినుము. అర్జున, నేనిప్పుడు నీకు విజ్ఞాన సాహిత్యము జ్ఞానమును సవిస్తారముగా విషాదరించను. ఈ తత్వమును తెలుసుకొని తర్వాత ఈ జగత్తులో నీవు తెలుసుకొనవలసినది ఏమీ ఉండదు. వేల కొద్ది మనుషులలో ఎవడో ఒక్కడ మాత్రమే నన్ను
సంపూర్ణ సంపూర్ణ స్థితిని పొందిన వాడినిగా ప్రయత్నించను. అట్లు ప్రయత్నించిన సిద్ధి పొందిన వారిలో ఎవడో ఒక్కడు మాత్రమే యథార్థముగా నా స్వరూపమును తెలుసుకొనగలుగుచున్నాడు. పార్త అర్జున, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారము, ఈ 8 విధములైన నా ప్రకృతి యొక్క శక్తి రూపము. ఏ మహానుభావో అర్జున, ఈ 8 ప్రకృతి శక్తులు కాక అత్యంత ఉత్తమమైన ప్రకృతి మరి ఒకటి కలదని తెలుసుకొను. ఇదియే ఈ జగత్తును నిలిపే నా జీవరూప ప్రకృతి అని తెలుసుకొను. అర్జున, సర్వ ప్రాణులు ఈ 2 విధములైన ప్రకృతుల నుండి ఉత్పన్నమవుతున్నవి. జగత్తు యొక్క ప్రళయము ప్రభావము నా వలనే జరుగును. ఈ సంపూర్ణమైన ప్రపంచమునకును నేనే మూల కారణము.